ఫ్రెండ్స్ మోసం చేసినారని అంటే హాయ్ చెప్పి బాయ్ చెప్పే ఫ్రెండ్స్ అనుకుంటున్నారా? అసలే కాదండి. హాయ్ చెప్పి బాయ్ చెప్పే ఫ్రెండ్స్ అయితే మనం ఎందుకు మోసపోతాం? వాళ్ళతో మనకు పెద్ద పరిచయం ఉండదు కాబట్టి. ఒకే కంచంలో తినే ఒకే మంచం మీద పడుకునే ఫ్రెండ్స్ వాళ్ళకే కదా మన గురించి మొత్తం అన్ని విషయాలు తెలుస్తాయి. మనల్ని ఈజీగా మోసం చేయడానికి వాళ్ళకే ఎక్కువ అవకాశం ఉంటుంది కదా. నా విషయంలో కూడా అదే జరిగింది. నన్ను మోసం చేసింది ఎవరో కాదు, నా బెస్ట్ ఫ్రెండ్స్. నేను వాళ్ళని గుడ్డిగా నమ్మి నేను బెస్ట్ ఫ్రెండ్గా ఫీల్ అయ్యానేమో కానీ వాళ్ళు మాత్రం నన్ను బెస్ట్ ఫ్రెండ్గా ఫీల్ అవ్వలేదు, అసలు ఫ్రెండ్గానే ఫీల్ అవ్వలేదు అనుకుంటా. అందుకనే నన్ను ఎన్నోసార్లు మోసం చేసుకుంటూ వచ్చారు. అయినా కానీ మనకు బుద్ధి వస్తుందా? ఒకసారి తప్పు చేశారు కదా పోలని క్షమించేస్తాం. అదే వాళ్ళకి అవకాశంగా అయ్యి మళ్ళీ మళ్ళీ మనల్ని మోసం చేస్తూనే ఉంటారు. తీరా మనం బుద్ధి తెచ్చుకుని వాళ్ళని దూరం పెట్టేసరికి వాళ్ళు మన దగ్గరికి వచ్చి సారీ నేను మళ్ళీ ఇటువంటి తప్పు చేయను అని మళ్ళీ చెప్తారు. మనం మళ్ళీ వాళ్ళని గుడిగా నమ్మేస్తాం, కానీ అలవాటైన వాళ్ళు చేస్తూనే ఉంటారు. మనం క్షమిస్తూనే ఉంటాం. ఇలాగనే నా లైఫ్లో జరిగిందన్నమాట. ఫ్రెండ్స్ని నమ్మాను, మోసపోయాను. ఇంకా మీకు డీటెయిల్స్గా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.